ఆ వీడియోస్ ఒకసారి ఏదైతే భారతిరెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఏదైతే 30,000 రూపాయలు ఇస్తానని ఏదైతే మాట్లాడారో మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వినండి. 15,000 ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. రిపీట్ చేయమా మళ్ళీ. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. చూడండి, చాలా క్లియర్గా నిన్నేదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అమ్మటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి. ఆవిడ భారతిరెడ్డి గారా అవునా కాదా, లేకపోతే ఆ మాటలు ఆవిడని మాట్లాడినట్టు మాటలా కాదా, వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమనండి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు. మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాము, ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి. మేము వచ్చింది 30 రోజులే, మాకు ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం. ఈ లోపుగానే తల్లికి వందనంగా మంగళం అని ఎట్లా మాట్లాడగలుగుతారు? 5 సంవత్సరాలు మీకు ఏదైతే 2019, 2024 మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా? మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? దయవుంచి అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళ బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తల్లికి వందనం మీద దుష్ప్రచారం చేశారు. మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 4,000 పింఛను పెంచడమే కాకుండా 7,000 రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి 7,000 రూపాయలు అందజేస్తాం. అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ఉందమ్మా, ప్లే చేయండి. అదేవిధంగా 3,000 రూపాయలు ఏదైతే మరి దివ్యాంగులు పింఛన్ ఏదైతే ఉందో ఆ 3,000 రూపాయలు కూడా 6,000 రూపాయలకి పెంచి మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం. ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు 6,000 రూపాయలు పెంచి మనం ఇచ్చాం. అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు. వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు. కానీ ఏదైతే ఈ 30 రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్న అప్పుల్లో ఉన్న మేం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. రేపొద్దున మనకి జూలై నుంచి మన ఇంటికాడ ఇస్తారు, మన ప్రభుత్వం వస్తుంది, ఇంటి దగ్గరే పట్టుకొచ్చి 7,000 ఇస్తారు. ఏది ఇప్పటి నుంచే కల్పించేస్తాం. ఏది ఏప్రిల్, మే, జూన్ 3 నెలది 3,000 రూపాయలు అంటే వేసి బాగా ఉండిపోయినాయి కదా. 3,000 ఇస్తారు కదా, మన 4,000 అంచేది ఆ పెన్షన్ 1,000 రూపాయలు ఎక్కడ 3,000 ప్లస్ పెన్షన్ 4,000, 7,000 రూపాయలు జూలై 1వ తేదీన మన ఇంటికి వస్తుందాం. ఏం పేరమ్మా? మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలో 1,000 రూపాయలు అంటే 3,000 ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి 4,000 అమ్మా 7,000 రూపాయలు. అమ్మా మీకు ఎంత చేసినా కూడా తక్కువే. మీ వృద్ధులకి ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన అమ్మా మీ మనవాళ్ళు అంటున్నాయి, మనవాడినాయి తప్పే లేదు మాకు మీకు మనవాళ్ళు అంటుండే. ఓకే, ఇప్పుడే చూశారు ఏదైతే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో, అంటే ఎన్నికలకు ముందు మేము ప్రచారంలో 4,000 ప్లస్ 3,000 7,000 ఇంటికి పట్టుకొచ్చిస్తానని ఆ రోజు చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నేను ప్రచారం చేశాం. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 7,000 రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళిచ్చి మళ్ళీ అవి కూడా వాళ్ళు కాళ్ళు కడిగి గౌరవంగా, ఎందుకంటే మేము ఆ ఇచ్చేటువంటిది కూడా ఏదో సాయంగా కాకుండా అది మా బాధ్యతగా మేము ఆ రోజు వాళ్ళ ఇంటికి అందజేస్తాం. మరి దీని గురించి ఆ పేరుని అమ్మటి ఈ వీడియో వేసి చూపించవచ్చుగా. ఏదైతే అన్న మాట ప్రకారం వాళ్ళ ఇంటింటికి వెళ్ళి 7,000 రూపాయలు అందజేశారని చెప్పొచ్చుగా. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగులు పింఛన్ని ఆ రోజు 6,000 రూపాయలు చేసి ఇంటికే పట్టుకొచ్చిస్తానని చెప్పాం, అన్నమాట ప్రకారం చేశాం. ఒకసారి అది కూడా వీడియో ఉంటే బిడ్డ మరి.